భారతీయ జనతా పార్టీ రాహుల్ గాంధీని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి నాడు నరేంద్ర మోడీ కారణమైతే, మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల పాలన కారణమైతే, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు ఉండడానికి కారణం మాత్రం రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ అనే వ్యక్తి లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీకి గట్టి పోటీ అయి ఉండేది, కొంత ప్రాబ్లమేటిక్ అయి ఉండేదేమో. సరైనటువంటి ఆలోచనలతో, బాధ్యతాయుతమైనటువంటి టెక్నిక్స్తో మాట్లాడితే కనుక తేడా వచ్చి ఉండేదేమో. కాకపోతే తలతెక్క ఆలోచనలతో, తనేం చేస్తున్నాడో తనకే తెలియనటువంటి తనంతో, తను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వ్యవహారాలు, చేసే చేష్టలు, వ్యక్తులతో బిహేవియర్లో జరిగేటటువంటివే ఆయనకి పెద్ద ఆయనకి దూరం చేస్తుంటాయి నాయకుల్ని. ఇప్పుడు శశి థరూర్ విషయంలో ఏం చేస్తున్నాడు, అట్లాగే ఇంతకుముందు హిమంత బిశ్వా శర్మని, అస్సాం సీఎంని దూరం చేస్తేనే కదా, చివరికి కుక్కలకి బిస్కెట్లు పెడతా పట్టించుకోకపోతేనే కదా అతను చివరికి వెళ్ళి బీజేపీలో చేరి సీఎం అయింది. అట్లాగే జగన్ చెప్తున్నా వినిపించుకోకుండా పక్కన పెట్టేబట్టినే కదా జగన్ తర్వాత యువతలకు వచ్చి పార్టీ పెట్టుకుని ఏకంగా సీఎం అయినా ఇవాళ పార్టీ అధినేతగా ఉంది. మమతా బెనర్జీ అట్లా దూరం అయిపోయినటువంటిదే కదా. సరే, మమతా తీసేద్దాం, రాహుల్ గాంధీ కంటే సోనియా గాంధీతో ఎక్కువ ఫీల్ అయింది పక్కన పెడితే, వీళ్ళదైతే అట్లాంటిదే నడిచింది. అట్లాగే మధ్యప్రదేశ్లో సచిన్ పైలట్ని వదులుకున్నటువంటిది బీజేపీ పాలన మళ్ళీ రావడానికి కారణమైంది అదే రాహుల్ గాంధీ. అలాగే ఇప్పుడు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ ఎన్డీఏలో భాగస్వామి, కీలకమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. వాస్తవంగా 2013లో అంటే 14 ఎలక్షన్స్కు ముందు తన తండ్రి రాహుల్ గాంధీని గెలవడానికి 3 నెలల పాటు వేచి చూశారని, అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా విసిగించారని, అందుకనినే ఆయన వచ్చి బీజేపీకి మద్దతు ప్రకటించారని, ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యారని ప్రకటించారు. ఇది రాహుల్ గాంధీ బీజేపీకి చేసి పెట్టిన మేలు.